నాకు కొంచెం బోధికొడుతుంది. ఏదైనా కథ చెప్తావా ప్లీజ్? సరే తమ్ముడు, నక్క గురించి నాకు మంచి కథ తెలుసు, చెప్పమంటావా? సరే అన్నయ్య. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జట్టులు మారుది, ఎవరికి తెలియకుండా. ఎప్పుడో ఒక రోజు ఆ అడవిలోకి వచ్చి అక్కడే మకాం వేసింది. ఇది అందరికీ విడిగా ఉండేది, అందుకే మిగతా నక్కలు దాంతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఆ నక్క ఆ అడవిని వదిలేసి దగ్గరలో ఉన్న ఒక ఊరికి వెళ్ళింది. ఆ ఊర్లో మంగలి అని ఒక మంచి అతను ఉండేవాడు. ఆయనతో నక్క మంచిగా మాట్లాడి స్నేహం ఏర్పరచుకుంది. ఒకరోజు నక్క మంగలితో, మనం పళ్ళ తోట వేసుకుంటే చాలా బాగుంటుందని, ఇష్టమైన పళ్ళు తినేసి మిగిలినవి అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పింది. పాపం మంగలి నక్క మాటలను నమ్మి తోట వేసేందుకు మొక్కలను నెచ్చుకొచ్చి వాటిని నాటి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా నక్క మాత్రం పైన కర్రపెత్తనం చేసి పని చేస్తున్నట్లు నటించేది. తోటలో పండ్లు పండిన తర్వాత నక్క చీకటి దొంగలాగా వచ్చి అన్ని పళ్ళను తినేసేది. మరి మంగళకి సందేహం రాలేదా? వచ్చింది. మంగలి తోటలో ఏమాత్రం పళ్ళు లేకపోవటం చూసి అనుమానం వచ్చి నక్క, పళ్ళేవన్నా ఉన్నాయా అని అడిగితే నక్క, రేపటి వానాకాలంలో వస్తాయి, లేకపోతే చలికాలంలో చూద్దాం అన్ని మాటలు దాటేసేవి. అలానే కాలం గడుస్తుండగా చివరకు కాయలన్నీ పండినప్పుడు నక్క తన అడవి మిత్రులు అందరినీ పిలిచి పెద్ద విందు చేసింది. వాళ్ళందరూ పళ్ళన్నీ తినేసి తోటను నాశనం చేసి వెళ్ళిపోయారు. అయ్యో అవునా? పాపం మంగలి ఆ తోటని చూసి నక్క చేసిన మోసం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నక్క చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని మంగలి ఒక ఉపాయం వేశాడు. ఒక గుమ్మడికాయ చుట్టూ కారం జల్లి ఆకులతో కప్పివేశాడు. ఆ రాత్రి ఆకలి మీద ఉండినాక ఆ కాయ పైకి దూకి తినటం మొదలెట్టగానే దాని మీద ఉండే కారం తిని కెవ్వు కెవ్వు మంటూ కేకలు వేసింది. నక్క తాను చేసిన తప్పు గ్రహించి బాధపడింది. చెడు పనులు ఎప్పుడు మంచిని తీసుకురావని తెలుసుకుంది. తమ్ముడు, మనం ఈ కథ నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. చెడు పనులకు శిక్ష తప్పదు. నిజాయితీతో ఉండడం మంచి లక్షణం. అర్థమైందా తమ్ముడు? నాకేమర్థమైందో చెప్పనా? అయ్యో నక్క జాగ్రత్తగా, చెడు పనులు సుఖం కాదన్న మాటే సత్యం. అయ్యో నక్క జాగ్రత్తగా, నిజాయితీతోనే సదా మంచి బాటే నయం. మా అన్న చెప్పిన స్టోరీ చాలా నచ్చింది. ఇలాంటి స్టోరీస్ మీరు కూడా వినాలి అనుకుంటున్నారా? అయితే లైక్, Share and subscribe to the Story Brothers. Bye bye.